సంతోషంగా ఉండేవాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు. కానీ నవ్వలేని వాళ్ళు అదే బయటి ప్రపంచాన్ని నిందిస్తారు. అందరినీ విమర్శిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు. అందరినీ సరదాగా పలకరించే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మనం సంపాదించే దాన్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది. మనం ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. నిద్రలో కనే కలలు నిజం కాకపోవచ్చు, కానీ ఏ కల కోసమైతే నిద్రను వదులుకుంటామో అవి ఖచ్చితంగా నిజమవుతాయి. నాకు అంతా తెలుసు అనే అహం కంటే తెలుసుకోవాలనే ఆసక్తి చాలా గొప్పది. రుచిని నమ్ముకొని శరీరాన్ని నువ్వు పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. మనకు వచ్చిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మనం కోరుకున్న స్థాయిలో మన కష్టమే విజయాన్ని అందిస్తుంది. నీ వద్ద ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగలిగేది సంతోషం మాత్రమే. అవతలి వారి కష్టం తీర్చే శక్తి మనకు లేనప్పుడు మాటతో అయినా భరోసా కల్పించాలనే మనసు ఉండాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఈరోజు సంతోషంగా గడిపిన క్షణాలే రేపటికి మధురమైన జ్ఞాపకాలుగా మిగులుతాయి. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నీ భవిష్యత్ స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. నల్ల మబ్బుల చీకటిని చూసి భయపడకు. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించుకో. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చచ్చినా చివరికి వీరుడిగా మిగులుతావు. జీవితంలో కష్టాలతో పోరాడు. సుఖాలను కోరుకోకు. కష్టాలను జయిస్తే ప్రతిరోజు వీరుడివే. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు.